వ్రతం చెడిన ఫలితం వచ్చిందంట. ఈ కామెంట్ భలే ఉంది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. యాక్చువల్గా ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటే కూలీ సినిమాలోని సైమన్ క్యారెక్టర్ని అయితే ఉద్దేశించి ఈ కామెంట్ అయితే చేశారు మార్నింగ్ ఒకరు. ఇంతకు మ్యాటర్ ఏంటంటే కూలీ సినిమా రిలీజ్ అయిపోయింది, సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే లేదు, అందులోనూ ఆ సినిమాలో ఉన్న క్యాస్టింగ్ ఏదైతే ఉందో వాళ్ళ పాత్రలు కూడా అనుకున్నంత స్థాయిలో అయితే లేవు. మెయిన్గా సైమన్ క్యారెక్టర్ కూడా ఫ్యాన్స్ని అయితే సాటిస్ఫై చేయలేదు. కానీ ఇప్పుడు గనక మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సైమన్ అనే హ్యాష్ ట్యాగ్ కనుక నొక్కితే మీ మైండ్ పోద్దనమాట. అసలు ఆ క్యారెక్టర్కి ఇస్తున్న ఎలివేషన్స్ కావచ్చు, ఆ సైమన్ క్యారెక్టర్ని పెట్టి చేస్తున్న రీల్స్ కావచ్చు, రజనీకాంత్ గారి క్యారెక్టర్ని కూడా పక్కకు దోసేసి తమిళ వాళ్ళైతే ఎస్పెషల్లీ తమిళ వాళ్ళైతే సైమన్ క్యారెక్టర్కి అయితే ఎలివేషన్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇందాక మనం ఒక సామెత అయితే పెట్టుకున్నాం కదా, అదేంటి వ్రతం చెడిన ఫలితం రావటం అంటే ఇదే అనమాట. కూలీ సినిమా అనుకున్నంత స్థాయిలో లేకపోయినా, సైమన్ క్యారెక్టర్ అనుకున్నంత స్థాయిలో లేకపోయినా ఆ క్యారెక్టర్కి రావాల్సిన పేరైతే ఇప్పుడైతే వచ్చేసింది. నిజంగా కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ అయితే ఎటువంటి బాధ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా కూలీ సినిమాలో కనుక మీరు చూసుకుంటే, మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కనుక మీరు చూసుకుంటే సైమన్ క్యారెక్టర్కి 4 సీన్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ పక్కన పెడితే ప్రీ ఇంటర్వెల్ ముందు కరెక్ట్గా ఆ క్వారీలో దాయల్ని కొట్టే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, ఆ సీక్వెన్స్ అయిన తర్వాత ఐ యామ్ ద డేంజర్ సాంగ్ ఏదైతే ఉంటుందో, ఆ రెండిట్లో మన కింగ్ నాగార్జున గారి స్టైల్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, నిజంగా పీక్స్లో అయితే ఉంటుంది. నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేనేమనుకున్నానంటే నిజంగానే లోకేష్ కనకరాజ్ గారు వీళ్ళందరూ చెప్పినట్టు రజనీకాంత్ గారి క్యారెక్టర్ కంటే నాగార్జున గారి క్యారెక్టర్ అంటే ఎంత బాగుంది, అసలు నిజంగానే హైలైట్ అయ్యాడు అనుకున్నా నేనైతే. నాకైతే ఎగ్జాక్ట్ ఫీలింగ్ అయితే ఇదే. కానీ తీరా కట్ చేస్తే సెకండ్ హాఫ్లో ఒకే ఒక మంచి సీన్ అయితే సైమన్ క్యారెక్టర్కి అయితే ఇచ్చారు. మరి స్క్రిప్ట్ మార్చారా లేకపోతే వీళ్ళకి ముందే తెలిసి అలా చేశారా అనేది నాకైతే తెలియదు. కానీ సెకండ్ హాఫ్లో సరిగ్గా ఇంకొక సీన్ కనుక పడుంటే సైమన్ క్యారెక్టర్ తోపు లెవెల్ అనమాట. మరి ఫ్యాన్స్ కొంతమంది ఫ్యాన్స్ అయితే లోకేష్ కనకరాజ్ గారిని కూడా కొద్దిగా అయితే తిట్టుకున్నారు. అఫ్కోర్స్ సెకండ్ హాఫ్లో అసలు సైమన్ క్యారెక్టర్కి స్పేసే లేకుండా అయితే ఆయన అయితే చేశాడు. కానీ లోకేష్ కనకరాజ్ గారికి అయితే ఫ్యాన్సే కాదనమాట, ప్రతి సినీ ప్రేక్షకుడు కూడా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. మన కింగ్ నాగార్జున గారిని ఆ రేంజ్లో ప్రజెంట్ చేసినందుకు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే కూలీ సినిమాలో కనుక మీరు చూసుకుంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్, రజనీకాంత్ గారి క్యారెక్టర్, అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్, నాగార్జున గారి క్యారెక్టర్, ఇంకా మన శృతి హాసన్ గారి క్యారెక్టర్, సత్యరాజ్ గారి క్యారెక్టర్, ఇలా ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నా సరే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది, అందరూ చర్చించుకుంటుంది సైమన్ క్యారెక్టర్ గురించి అనమాట. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆడియన్స్ పైన అయితే ఉంది. అది సగంలో అయితే ఆపేశారు కానీ డైరెక్టర్ అయితే ఫెయిల్ అయితే అవ్వలేదు నాగార్జున గారిని ప్రజెంట్ చేసే విషయంలో. మరి సెకండ్ హాఫ్లో స్క్రిప్ట్ ఏమైనా చేంజ్ చేశారా, అది ఎందుకు అలా చేశారా అనేది వాళ్ళకైతే తెలియాలి. ఇంకా నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే క్లైమాక్స్లో అమీర్ ఖాన్ గారి క్యామియో ఏదైతే ఉందో అది అసలు అనవసరం అనమాట. ఆ షార్ట్ ఏదో వేసుకుని లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసిన గన్లు పట్టుకుని 4గురిని కాల్చేసి ఆ సిగరెట్ కాల్చుకుని అయితే వెళ్ళిపోవచ్చు. దానికి అమీర్ ఖాన్ గారిని అయితే పిలవాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి అనవసరమైన క్యామియోస్ అయితే సినిమాలో అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎంతమంది స్టార్ క్యాస్టింగ్ ఉన్నా సరే ఇప్పుడు మన కింగ్ నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ గురించి అయితే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సర్లేండి ఏదో చేశారు, అసలు క్లైమాక్స్లో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సినిమా అయ్యే టైంకి ఒక విలన్ అయితే లేడు సినిమాలో, ప్రాపర్గా ఎండ్ అయితే అవ్వదు సినిమా. కాబట్టి అమీర్ ఖాన్ గారి క్యామియోని అయితే అక్కడ ఇరికించాల్సి వచ్చింది. అంటే ఆడియన్స్ను ఒక హైలో ఇంటికి పంపించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నమే ఆయన క్యామియో అనమాట. అది కొంతమందికి అయితే వర్కౌట్ అయింది, కొంతమందికి అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో ఎలాంటి హెవీ కాస్టింగ్ ఉన్నా సరే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత సైమన్ క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే అక్కడే నాగార్జున గారు అయితే సక్సెస్ అయినట్టే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంక ఇదంతా పక్కన పెడితే నిన్న లోకేష్ కనకరాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అయితే చెప్పాడనమాట. ఆ మాట వినగానే చాలా మందికి మైండ్ అయితే పోయింది. ఆ మాట ఏంటంటే యాక్చువల్గా ఈ కూలీ సినిమా కంటే ముందు లోకేష్ కనకరాజ్ గారు అలాగే రజనీకాంత్ గారు కలిసి వేరే స్టోరీ పైన అయితే పనిచేశారంట. ఒక 2 నెలల్లో షూటింగ్ కూడా అయిపోయిందంట. అయితే 2 నెలల్లో షూటింగ్ అయిపోయిన తర్వాత లోకేష్ కనకరాజ్ గారికి ఆ స్క్రిప్ట్ అయితే నచ్చక రజనీకాంత్ గారికి అయితే ఫోన్ చేసి ఈ స్క్రిప్ట్ కాదు కానీ వేరే స్క్రిప్ట్ మీద మనం అయితే పనిచేద్దామని ఆయనకైతే చెప్పారంట.
దానికి రజనీకాంత్ గారు కూడా ఒప్పుకుని వీళ్ళిద్దరూ కలిసి తర్వాత తీసిన సినిమాను ఇప్పుడు మనం చూసిన కూలీ సినిమా. మరి ఈ సైమన్ క్యారెక్టర్ మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.